నిజంగా ఈ ప్రక్షాళన జరిగితే ఇట్లా నిర్వాసితులయ్యేటటువంటి వాళ్ళ పక్షాన ఏంటనేది డిపిఆర్ లో ఉండట్లేదు. ప్రభుత్వాలు కూడా వాటిపైన దృష్టి పెడుతున్నటువంటి అంశం మనకు కనపట్లే. శేషు గారు మళ్ళీ వస్తారు. ఒకసారి తాడు శ్రీనివాస్ గారిని తీసుకోవాలి. తాడు శ్రీనివాస్ గారు ఎట్లా స్పందిస్తారండి ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల పైన? రకరకాల అంశాలు డిపిఆర్ ప్రస్తావనను శేషు గారు తీసుకొచ్చారు. చివరకు పాకిస్తాన్ లాంటి దేశాలలో కూడా చెల్లనటువంటి కంపెనీలకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వము డిపిఆర్లు అప్పజెప్పావని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్వరంతో ధ్వజమెచ్చింది. ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పైన? తప్పకుండా ఇప్పుడు పాకిస్తాన్ బ్యాన్ చేసిన సంస్థకి ఇచ్చినారా, ఎవరికి ఇచ్చినారు, అవన్నీ కూడా చర్చనీయాంశాలే కదా. అసెంబ్లీలో చర్చ అవుతే బాగుండు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రోజు అసెంబ్లీలో మీరు గందరగోళ పరిస్థితులు చూసినారు. కానీ వ్యూహాత్మకంగా బీజేపీ మన మహేశ్వర్ రెడ్డి గారు ఎల్పీ లీడర్ ని మీరు అబ్జర్వ్ చేశారా? వారు శ్రీధర్ బాబు గారు వీళ్ళు ఇంటరప్ట్ చేస్తా ఉన్నారు. అయినా కానీ ఆయన ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మూసీ మీద ఏదైనా మాట్లాడినా మేము పేదల ఇల్లు గులగొడుతున్నారు అనగానే ఆయన లేచి ఇంటరప్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ మేము ఏం చేసినాం, ఇంటరప్ట్ చేస్తే దాని మీదనే సాగదీయకుండా మెల్లిగా మేము ఇంకొక సబ్జెక్టు దాంట్లోకి పోయినాం. ఏది ఐటీ ఎగుమతుల మీదనో, లేకపోతే ఇంకోటనో, లేకపోతే ప్రభుత్వం ఇది ఇయ్యట్లేదనో. సో వ్యూహాత్మకంగా ఆయన ఈ దేని మీద రిటాలియేట్ చేస్తే దాంట్లోనే పడి మనము వాళ్ళ సబ్జెక్ట్లోకి పడకుండా మేము ప్రతిసారి వారిని మళ్ళీ మీరు అట్లా మేమిట్లా అనకుండా ఈ రోజు ప్రసంగం మొత్తం మీరు అది వీడియో చూడండి. మహేశ్వర్ రెడ్డి గారిది కంప్లీట్ సమస్యల్ని తీసుకొచ్చినాం. వ్యూహాత్మకంగా ఆ దొరికే 1 minute లో వాళ్ళ ఇంటరప్షన్ ని కాదని ఆయన దేని మీద అయితే ఇంటరప్ట్ చేస్తాడో దాని మీదనే పడి కొట్టుక చావకుండా ఇంకొక సబ్జెక్ట్ తీసుకొచ్చి చేసినారు. సరే, అక్కడ ఉన్న ఇబ్బందులను బట్టి మేము బీజేపీ ఆ రకంగా మేము ముందుకెళ్ళినాం. అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం నేనేమంటున్నా, ఇవాళ రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందండి. ఈ రోజే కాదు, ఒక 12 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్ర నుండి విడిపోయిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది, తనకు తాను పరిపాలించుకుంటుంది. తను తెలంగాణని కోరుకున్న వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన, తెలంగాణ ఎవరైతే పోరాడినారో వారే ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్నారు. ప్రజలు కూడా చాలా అసలు కొసరకుండా వాళ్ళు ఏం చేసినారండి, కంప్లీట్ మెజారిటీ సింగిల్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఫస్ట్ 5 ఏళ్ళు ఇచ్చినారు. ఆ తర్వాత కూడా అరే 5 ఏళ్ళు కొత్తగా ఏర్పడ్డది చూద్దాం, ఇంకా ఆయనకే ఇంకా ఎక్కువ సంఖ్యతో ఇయ్యాలి, అప్పుడు ఎమ్మెల్సీ కొనుగోలు అవి ఇవి చేసినారు కాబట్టి మనం ఇంకా ఎక్కువ ఇద్దాం. ప్రజలు ఎంత పాపము, వారు దయార్థ హృదయాలు అండి. ఫుల్ బ్లెస్డ్ వీళ్ళకి 89 సీట్లు ఇచ్చినారు. 10 ఏళ్ళు సర్వనాశనం అయిపోయింది. ఆ తర్వాత ఇవాళ 2.5 ఏళ్ళు ఇది తక్కువ కాలమానం అంటున్నారు. ఈ 2.5 ఏళ్ళు ప్రభుత్వం అంటే ఏంటంటే అది 50% కాలమానం అయిపోయింది. ఇక ఇప్పుడు డిక్రీజింగ్ లెవెల్లో ఉంటుంది. ఈ రోజు వరకు ప్రజలు నమ్మరని గ్యారంటీ కార్డులు ఇచ్చినాం. ఆ గ్యారంటీ కార్డులకి ఈ రోజు విలువ లేకుండా పోయింది. రేపు ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు మళ్ళీ పోయి ఈసారి ఇంకా ఏ రకమైన గ్యారంటీ కార్డు ఇస్తారు? ఇవాళ వారు చెప్పినటువంటి, నేను అన్ని చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే పెన్షన్ విషయం కావచ్చు, అమ్మాయిలకు స్కూటీలు కావచ్చు, ఫీజులు ఫ్రీ కట్టడం కావచ్చు, అసలు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ఇలా చేస్తలేరు. విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చాలా పరేషాన్ అవుతున్నారు. మొన్న ఒక మెడికల్ స్టూడెంట్కి ఈ ప్రైవేటు ఈ మెడికల్ కాలేజీలలో ఫీజులు రీయింబర్స్మెంట్ లేక పాపం ఒక్కొక్కరు 7 లక్షలు 10 లక్షలు కట్టలేక వాళ్ళు చదవలేక చదివేటప్పుడు ఏ ఒత్తిడి లేకుండా చదవాలంటే మానవ వనరులు తెలంగాణ బిడ్డలేగా దేశంలో ఉన్న ఈ పౌరులు అందరూ కూడా రేపు దేశానికి ఉపయోగపడాలి కదా. వీరు మానసిక ఒత్తిడిలో చదువుతా ఉన్నారు పిల్లలందరూ. ఇంకొక ఆయన గురుకుల వ్యవస్థ తీసేస్తా అని భయపెడతారు, తల్లిదండ్రులు భయపడతారు, ఇంట్లో డిస్కషన్కి ఆ పిల్లలు బెంబేలు ఎత్తిపోతారు. మున్సిపాలిటీ అయితే ఈరోజు అసలు ఈ ప్రైవేట్ రికవరీ ఏజెంట్స్ ఉంటాయి చూడండి, ఏది లోన్ల విషయంలో, క్రెడిట్ కార్డుల విషయంలో, ఆ రకంగా తయారైపోయినారు మున్సిపల్ సిబ్బంది. ఇళ్లలోకి పోతున్నారు, తాళాలేసి జబర్దస్త్ వసూలు చేస్తున్నారు. కనీసం మరి వాళ్ళది ఏదన్నట్ట ఇబ్బందులు ఉన్నాయా, ఎందుకు ట్యాక్స్ కట్టలేకపోయినారు, లేదా మానవతా హృదయం వదిలేయండి, కనీసం ట్యాక్స్ లో బంద్ ఉన్నా, లేకపోతే డొమెస్టిక్ కమర్షియల్ వేసినారా, కమర్షియల్ కిరాయోడు వెళ్ళిపోయినా తాళం వేసున్నా దానికి మళ్ళీ కిరాయి ఎక్కువ చేసి కట్టడం, లక్షలలో బిల్ వేయడం, మేము 90% నీకు తీసేస్తున్నామని 1 time సెటిల్మెంట్ అనడం. ఎక్కడ పోతావు? కమర్షియల్ గా ఆలోచిస్తా ఉంది ప్రభుత్వం. ప్రజల కోసమా? ప్రభుత్వం ఓన్లీ ధనం ఆర్జించాలి, ఒక పెద్ద ప్రాజెక్ట్ ను టేకప్ చేయాలి. గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రులకు ఏమైపోయిందంటే 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఏదైనా చేస్తే కానీ నన్ను ప్రజలు ముఖ్యమంత్రి అనుకోరు, లేదా ఒక 1,00,000 కోట్ల ప్రాజెక్టు చేసి ఫస్ట్ అయితే దాంట్లో 30% వెనకకి వేసుకుంటే కానీ రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యేలని వీళ్ళని కొనుగోలు చేసి అనైతిక విలువలకు పాడుపడి ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వంలోకి ఆయన కాళేశ్వరం కట్టి కూలగొట్టే 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఆయన చేశాడు. ఇప్పుడు ఆయనకు పోటీగా
ఆయన 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 అసలు ఏం చేసినాడో అవే చేస్తా ఉన్నాడండి. ఇలా నేను పదే పదే చెప్తున్నా, కేసీఆర్ ఏవైతే బూట్లు వేసుకొని నడిచిండో అవే బూట్లను ఈయన వేసుకొని నడుస్తున్నాడు. ఇక నేను Yes. ఎందుకంటే ఆయన శ్రీనివాస్ గారు అది ఆయన ఎట్లా పెట్టిన అసలు తెలంగాణలో కేసీఆర్ గారు బూట్లు వేసుకొని నడవాల్సిన అవసరం ఏముందో సుమిత్రానంద్ గారిని అడుగుదాం. సుమిత్రానంద్ గారు సేమ్ మూసీ నది ప్రాజెక్టు ఈయన 1,00,000 కోట్ల ప్రాజెక్టు చేస్తా అంటాడు. Yes. ఇది చేయకపోతే సుమిత్రానంద్ గారు ఈయన కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ